Revanchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. మాకు మాత్రం ఏ సహకార్యం చేయట్లేదు. ఇక్కడ మేము అక్కడ పెట్టుకొని కూర్చున్నాం కానీ ఆ ఒడ్లు అక్కడ కంపు కొడుతున్నాయి, పచ్చి ఒడ్లు. కడుపు ఖరాబ్ అవుతుంది, మాకు డబ్బులు కూడా లేవు తినడానికి బువ్వ. మరి ఏం చేయాలి సార్? మీకు ఎంతగాని చెప్పాలి ఏం సార్ అంటే బళ్ళకాడి బుర్ర కర్రలు పట్టుకుంటారు. ఇప్పుడు బళ్ళు పంపిస్తున్నారు మాకు విలువలేదా ఏంటది? ఇప్పుడు లారీ డ్రైవర్లు కష్టపడ్డారు, రోజు రూపాయి వస్తే మా పిల్లలు బతకాలి సార్. అంతే ఏమొస్తుంది మాకు? ఇక నీళ్లు లేవు. నిన్న నైట్ నుంచి తినేది తినంది కూడా ఎవరు ఆలకించట్లా. అటు నుంచి వచ్చే ప్రతి బండి పంపిస్తున్నారు కానీ ఇటు నుంచి పోయే ఒక బండి కూడా ఆపట్లే. దేనికని? ఏమంటున్నామంటే ఇప్పుడు ఇతగాంటి సమస్య మా వల్ల కదా, నీకు వాళ్ళ వల్ల కదా. మీ వల్ల కాదని చెప్పేసి మేము అంటలే. సైడ్ పెడుతాము, నువ్వు సైడ్ పెట్టేది వెనక పోమని మేము వెళ్తాం, బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతాం. ఎవరు వెనక వెళ్తాం? వెనక్కి పోమని వెనక్కి మేము వెళ్తాం. బాబాయ్ అక్కడే పోతే సమస్య ఫ్యాక్టరీ సార్. ఇప్పుడు సిమెంట్ దేనికి పనికి వచ్చింది సార్? ఇప్పుడు సిమెంట్ దేనికి పనికి వచ్చింది? సిమెంట్ దేనికి? ఒక ఇల్లు కట్టడానికి, దాన్ని ఒక 100 మంది తినడానికి సార్. ఇది ఒక కంట్రోల్ బియ్యం కాదు, లేకపోతే ఒక గంజాయి కాదు, లేకపోతే ఒక ఇది కాదు. బండ్లు వచ్చేసాను నేను 10 నుంచి 10 సార్లు నేను ఒక బండి లెక్కేస్తూనే ఉన్నాను. కాబట్టి 2-3 బండ్లు నేను కౌంట్ చేసుకున్నాను. ఆ బండి నెంబర్లు చెప్పండి కానీ ఇప్పుడు కూడా నేను డీటెయిల్ చెబుతాను సార్. ప్రతి ఒక్క బండి నెంబర్తో సహా నేను చెబుతాను సార్. దేనికంటే అటు నుంచి వచ్చే బండి ప్రతి ఒక్క బండి పంపిస్తున్నారు మనోళ్ళు. కానీ ఎన్ని నుంచి పోయే ప్రతి ఒక్క బండి ఎందుకు అవుతున్నారో నాకు ఆ విన్నపం ఒకటే నాకు కావాలి. ఇక్కడ నుంచి పోయే ప్రతి ఒక్క బండి పంపిస్తున్నారు. అటు నుంచి వచ్చే బండ్లు ప్రతి ఒక్కటి పంపిస్తున్నారు మనోళ్ళు. అటు నుంచి వచ్చే బండ్లు కేవలం ఇటు నుంచి వచ్చే బండ్లు ఎందుకు ఆపుతున్నారు? అరే లోడ్ ఎత్తొద్దని మిల్లర్స్ సార్ ఆల్రెడీ మాట్లాడారు. సార్ ఏమన్నారంటే మన బోర్డర్ కార్డ్ ఆపలేదు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది అని చెప్పి అడిగాడు. కాబట్టి మన బోర్డర్ కార్డ్ ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ బండిని కొంచెం వెనక పంపిస్తే మేము వచ్చి ఆడాపుతాం బండి అంతే. ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాల క్రితం వస్తే నన్ను పంపిస్తున్నారు. మీరు నైట్ నిన్న అనగా 10ంటికి వచ్చాం మేము. సార్ విలేకరు సార్ మీరే మెయిన్ సాక్షి మీరే. దేనికంటే ఒకటే మాట చెబుతున్నాను, మమ్మల్ని ఏ నుంచి పంపించండి. అటు నుంచి వచ్చే ఏ ఒక్క బండిగా పంపించినా కానీ అవసరమైతే మేము ఏ నుంచి కిస్ట్లో దూకేంత వస్తాంలే కానీ మా బండ్లు మటుకు పంపింది మేము ఏ ఒక్క బండి కూడా మేము సహకరించాం. ఏ ఒక్క బండిని కూడా పంపించడానికి వీల్లేదు. అవసరమైతే మమ్మల్ని లైఫ్ జీవిత ఖైదు చేసినా కానీ మేము బాధపడం. అది మటుకు వాడు గుర్తుపెట్టుకోండి సార్. ధాన్యం మేము చేసేది, మేము ధాన్యం చేస్తున్నాం, ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి పోతున్నాం మేము. అటు వాళ్ళ ప్రాబ్లం. ఆ ప్రాబ్లాన్ని మన ఆంధ్ర వాళ్ళు ఎటు కూడా ఆపట్లేదు కాబట్టి అటు సైడ్ మాట్లాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళే కాబట్టి అటు సైడ్ ఆపుతాం మేము బండ్లు. మీ ధాన్యం బళ్ళు పంపించేదాకా మీరు తెలంగాణ చేపండి ఏ బండి కూడా రానియం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.